హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఛానల్లో రెసిపీ వచ్చి బ్రేక్ఫాస్ట్ అండి, గుంత పొంగనాలు. చాలా సింపుల్గా దోశ పిండితోటి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ గుంత పొంగనాల కాంబినేషన్ వచ్చి టమాటా చట్నీ అండి. చాలా సింపుల్ వేలో మీకు టమాటా చట్నీ చూపిస్తాను. దీని కాంబినేషన్ ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు గుంత పొంగనాల తయారీ అండి. ఇది వచ్చి దోశ పిండి 1 కప్ తీసుకున్నాను. అలాగే బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ అని 1 కప్పు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు 1 కప్పు దోశ పిండి, అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ, ఇవి రెండు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు, తర్వాత వంట సోడా అండి. ఇది పూర్తిగా ఆప్షనల్, వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, అలాగే ఇప్పుడు ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం తురుమండి గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి కలుపుకున్నాక కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఈ రవ్వను నాననివ్వాలి. ఈ పిండి వచ్చి ఒక 10 నిమిషాలు పావుగంట సేపు నానిందండి. ఇలా వచ్చింది మనకి. ఇప్పుడు దాన్ని పొంగనాలు చేసుకున్నాం. దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలండి పొంగనాలు వేసుకోవడానికి. స్టవ్ ఆన్ చేశాక స్టవ్ పైన దీన్ని పెట్టేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ పొంగనాలు కొంచెం అయ్యేసరికి మనం చట్నీ చేసుకుందామండి. చట్నీకి ముందుగా టమాటాలు 2 మిక్సీలో వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, కొద్దిగా కారం. ఒక 5 మినిట్స్ తర్వాత పొంగనాలు వేగాయండి. ఇది ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ వరకు వీటిని మూత పెట్టి ఉంచాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర అండి. వీటన్నిటిని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ రెడీ అయింది. ఇంతకుముందు నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న కడాయిల్లోనే పోపు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడవగానే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి కొద్దిగా జీలకర్ర అండి. జీలకర్ర అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే, గుంత పొంగనాలకి చట్నీ రెడీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా, గుంత పొంగనాలు రెడీ. Thanks for watching my video. Please like, share, comment, subscribe. Bye.